ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు దర్శి మండలం పోతవరం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే పల్లె నిద్ర ప్రధాన ఉద్దేశమని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు చెబుతున్నారు. ఊరు గ్రామస్తులు అడుగు మొత్తాన్ని నా సంగతి సావి చెన్నై పెద్ద మొత్తం పన్ను కట్టించుకుంటున్నారు, అన్ని విధాలు ఉన్నాయి. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఆపేశారు సార్. దానికి మేము చాలా అర్జీలు పెట్టాము, కమిషనర్కి పెట్టాము, చాలా ఇదైనా పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ ఎఫ్ఎల్ఆర్ కాపీలో కూడా పేర్లు ఉన్నాయి. ఎఫ్ఎల్ఆర్ కాపీలో రైతుల పేర్లు ఉన్నాయి, కానీ 2015 ఉందని వాళ్ళు ఆపుతున్నారు సార్. కానీ మాకు పాస్బుక్లు ఇచ్చారు, రిజిస్టర్లు జరిగినాయి. పాస్ అయ్యావు, ఏం చేద్దాం? పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి. అక్కడ ఏమంటారు, ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళు అందరూ కూడా, లేదంటే కనుక పనులకి వెళ్ళిపోయిన అందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక రోజు వాళ్ళు కనుక వాళ్ళు మానేస్తే కనుక వాళ్ళ యొక్క పనులు ఇబ్బంది అవుతాయి. దానికోసం కలెక్టరేట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు రావడానికి పోవడానికి ఇదంతా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీ అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది.